రెండవ దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము. సొలొమోను యెహోవా నామఘనత కొరకు ఒక మందిరమును, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలనని తీర్మానము చేసుకుని, బరువులు మోయుటకు 70,000 మందిని, కొండల మీద మ్రానులు కొట్టుటకు 80,000 మందిని ఏర్పరచుకొని, వారి మీద 3,600 మందిని అధిపతులుగా ఉంచెను. సొలొమోను తూరు రాజైన హీరామునొద్దకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. నా తండ్రి అయిన దావీదు నివాసమునకై ఒక నగరును కట్టతలచియుండగా, నీవు అతనికి సరళమ్రానులు సిద్ధము చేసి పంపించినట్లు నాకును దయచేసి పంపించుము. నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపము వెయ్యుటకును, సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును, ఉదయ సాయంకాలముల యందును, విశ్రాంతి దినముల యందును, అమావాస్యల యందును, మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవముల యందును ఇజ్రాయేలీయులు నిత్యమును అర్పింపవలసిన దహనబలులను అర్పించుటకును, ఆయన నామఘనత కొరకు మందిరమొకటి ఆయనకు ప్రతిష్టము చేయబడినట్లుగా నేను కట్టించబోవుచున్నాను. నేను కట్టించు మందిరము గొప్పదిగా ఉండును. మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు కనుక ఆకాశములును మహాకాశములును ఆయనను పట్టజాలవు. ఆయనకు మందిరమును కట్టించుటకు చాలినవాడెవడు? ఆయన సన్నిధిని, ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేనేమాత్రపు వాడను? ధూపము వెయ్యుటకే నేను ఆయనకు మందిరమును కట్టదలచియున్నాను. నా తండ్రి అయిన దావీదు నియమించి యూదాదేశములోనూ యెరూషలేములోనూ నా యొద్ద ఉంచిన ప్రజ్ఞగలవారికి సహాయకుడయుండి, బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ ఊదా నూలుతోనూ ఎర్రనూలుతోనూ నీలినూలుతోనూ చేయు పనియును, అన్ని విధముల చెక్కడపు పనియును నేర్చిన ప్రజ్ఞగల మనుషునొకని నా యొద్దకు పంపుము. మరియు లెబనోనునందు మ్రానులు కొట్టుటకు మీ పనివారు నేర్పుగలవారని నాకు తెలిసేయున్నది. కాగా లెబనోను నుండి సరళమ్రానులను, దేవదారు మ్రానులను, చందనపు మ్రానులను నాకు పంపుము. నేను కట్టించబోవు మందిరము గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగాను ఉండును. కనుక నాకు మ్రానులు విస్తారముగా సిద్ధపరచుటకై నా పనివారు మీ పనివారితో కూడా పోవుదురు. మ్రానులు కొట్టు మీ పనివారికి 400 గరిసెల దంచిన గోధుమలను, 800 పుట్ల యవలను, 140 పుట్ల ద్రాక్షారసమును, 140 పుట్ల నూనెను ఇచ్చెదను.